ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రైజ్ ది లార్డ్. ప్రాణమిచ్చిన దేవుడు అనే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న సహోదరులకు అందరికీ, వాక్యం చూస్తూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. హల్లెలూయా. ఇక్కడ ప్రభుత్వం గురించి చెప్తా ఉన్నారు. ఏంటి ప్రభుత్వం గురించి చెప్తున్నారు ఏంటి? ఇప్పుడేమో ఏదో కొన్ని సంవత్సరాలు ఉంటాయి, ప్రభుత్వము ఇట్లా ఈ ప్రభుత్వం ఏలుబడి చేస్తుందని మనం అనుకుంటాం కదా. అదేంటి బైబిల్లో కూడా ప్రభుత్వం గురించి చెప్పబడింది. ఆ ప్రభుత్వం ఏంటి అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ ప్రభుత్వం గురించి తెలుసుకోవాలంటే ఇది పరలోక రాజ్యములో ఉండే శాశ్వతమైన యేసయ్య ప్రభుత్వము. మానవుని యొక్క ప్రభుత్వము కానే కాదు. మానవుని యొక్క ప్రభుత్వము కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఏలుబడి చేస్తారు. ఏ మానవుడైనా ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక వ్యక్తి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకొనే, ఆయనంతటికి ఆయన ఎన్నుకుంటాడు కొంతమందిని. నీవు నా సేవ చెయ్యి, నీవు నా సేవకుడవు, నా సేవకురాలవు, లేక నా వైపుకు రా అని ఎంతోమందిని ప్రభు మాట్లాడుతూ ఆయన ఎన్నుకుంటున్న ప్రజలతో ఉంటుందంట పరలోకం. ఇక్కడేమో భూమి మీదేమో ప్రజలు ఎన్నుకుంటారు ఒక వ్యక్తిని. మనం ఎన్నుకుంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ప్రభుత్వం పెట్టడం కాదండి ఇక్కడ. దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్ మ్యాటర్. భూమి మీద మానవుల చేత ఎన్నుకోబడతాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి సీఎం లేక పిఎం లేక సమ్ ఎంపీ, సంబడి, వాళ్ళు అలా పేర్లతో ఉన్నారు ఈ దినాల్లో. కానీ ప్రజలు ఎన్నుకుంటే ఆ వ్యక్తులు నిలబడతారు. కానీ ఇక్కడ ప్రధానమైన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ఎన్నుకుంటారంట జనాన్ని. హల్లెలూయా. ఆయన ఎన్నుకున్న జనము చేత పరలోక రాజ్యం కట్టబడుతుంది. అయితే ఆయన ఎవరిని ఎన్నుకుంటారు ఏంటి అనేది ఈ బైబిల్లో చాలా చోట్ల ఉన్నది. కానీ ఇక్కడ నేను దానియేలు గ్రంథంలో ఉన్న ఒక్క మాట చెప్తా ఉన్నాను. అయితే ఆయన ప్రభుత్వం ఎలాంటిది అంటే ఆయన రాజ్యము శాశ్వతమైనదట, అది ఎన్నటికీ తొలగిపోదు, ఎప్పుడునూ లయము కాదు. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రభుత్వానికి పరలోకములో ఉన్న ప్రభుత్వానికి తేడా చాలా కరెక్ట్గా మనకు తెలుస్తూ ఉంది. భూమి మీద ఉండే ప్రభుత్వాలు 5 సంవత్సరాలు లేక 10 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళు మారిపోతారు, ఇంకొకళ్ళు ప్రజలు ఇంకొకరిని ఎన్నుకుంటారు. ఇక్కడ అసలు మనం ఎన్నుకోవటం కాదు, మనల్ని ఎన్నుకునే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనల్ని ఎన్నుకొని రండి మీరు పరలోకానికి తీసుకెళ్తారట. మానవుడు ఈ భూమి మీద ఉండగా చేసిన మంచి పనులను బట్టి చెడ్డ పనులను బట్టి అది ఉంటుంది. అయితే 18లో ఏముందంటే, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు. హల్లెలూయా. పరిశుద్ధులు మాత్రమే ఈ రాజ్యములో అధికారం ఉంటుందట. పరలోకములోకి
వెళ్ళాలి. మనమేమో భూమి మీద ఎలక్షన్స్ ఓట్లేసి మనిషి గెలిపిస్తాము. ఇక్కడేంటి అమ్మగారు ఇలా చెబుతున్నారు, దేవుడు మనల్ని మనుషుల్ని ఎన్నుకోవటం ఏంటి, మనుషులతో పరలోకం కట్టడం ఏంటి అనేది అనుమానం ఎవరికన్నా వస్తే 18లో చాలా క్లియర్గా ఇచ్చాడు. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటారో ఆ పరిశుద్ధులు మాత్రమే ఆ పరలోకములో ఉండే ప్రభుత్వములో పాలిభాగస్తులు అవుతారు. ఆ ప్రభుత్వమట యుగ యుగములు యుగ యుగాంతముల వరకు వారు ఆ ప్రభుత్వంలో ఉండి రాజ్యమేళతారట. దీనికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వీళ్ళు ఇక్కడ పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యములో ఉన్న ప్రభుత్వంలో ఉంటారు, వాళ్లే ప్రభుత్వాన్ని ఏలుబడి చేస్తారని చెప్పారు. అయితే పరిశుద్ధులు కాని వాళ్ళ సంగతి ఏంటి? అమ్మ, మీరు ఇప్పటి వరకు పరిశుద్ధులు అంటున్నారు, పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉంటుంది అంటున్నారు, ఆ ప్రభుత్వాన్ని యేసయ్య ఏలుబడి చేస్తుంది అంటున్నారు. మరి పరిశుద్ధులు కాని వాళ్ళ సంగతి ఏంటి? అసలు ఎవరు వాళ్ళు? పరిశుద్ధులు కాకుండా ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అనేది కూడా బైబిల్లో ఉంది. అది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8లో ఏముందంటే, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఈ లోకములో ఉండి మంచి పనులు చేయనివ్వండి, చెడ్డ పనులు చేయనివ్వండి, ఏదో ఒకరోజు చనిపోతారు. ఏదో ఒకరోజు నేను చనిపోతాను కాబట్టి నేను మంచి పనులు చేసి పరలోక రాజ్యములో యేసయ్య ఏలుబడిలో నేను ఉండాలి, నేను పవిత్రురాలుగా ఉండాలి అని ఎవరైనా ఆశతో పవిత్రులుగా ఉంటేనేమో యేసయ్య ఏలుబడి చేసే ఆ రాజ్యములో ఉంటారట. ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు చదివిన వాళ్ళందరూ కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోతారట. వీరు మాత్రం పరలోక రాజ్యంలోకి ఎట్టి పరిస్థితిలో రావటానికి ఛాన్స్ లేదు అని ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. పరిశుద్ధుడైన యోహాను గారు రాస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రకటన గ్రంథం. వారు ఏం చూశారో ఏం జరిగిందో అవి రాయిను అన్నప్పుడు రాస్తూ ఉన్నారు. చాలా వివరంగా ఇచ్చారు. ఏంటంటే, పిరికివారు పరలోక రాజ్యానికి అర్హులు కారు. ఎవరైనా ఈ వాక్యం వినే వాళ్ళలో పిరికి వాళ్ళు ఉండి ఉండట్లయితే దయచేసి మీ మనసాక్షిని అడగండి, నేను పిరికిదానినా లేకపోతే పిరికివాడినా? ఏ విషయంలో పిరికిదానిగా ఉన్నాను లేక ఏ విషయంలో పిరికివానిగా ఉన్నాను? మరి పిరికి వాళ్ళు పరలోకానికి అర్హులు కాదట. మరి చచ్చిపోయినప్పుడు నరకంలోకి వెళ్ళిపోతారని ఉంది, ఇప్పుడు చదివారు వారు. మరి బైబిల్ గ్రంథంలో ఇలా ఉంటే మరి ఎలా? నేను పిరికి వాళ్ళను, పిరికి దానిని లేక పిరికివానిని అనేవాళ్ళు ఆలోచించండి. ఏ విషయాల్లో పిరికితనంగా ఉంటున్నారు? ఒకవేళ ఏదైనా యేసుక్రీస్తు ప్రభు గురించి వాక్యం ఎవరైనా చెప్తా ఉన్నప్పుడు లేక నిన్ను చెప్పమన్నప్పుడు భయపడుతూ చెప్పడం కానీ, లేకపోతే ఎవరైనా చూస్తారేమో నేను వాక్యం చెప్తే, నేను ఉద్యోగం చేస్తూ వాక్యం చెప్తే నా పోతదేమో నా జాబ్ అని కానీ, లేకపోతే నేను ఇతనికి వాక్యం చెప్తున్నాను కదా, వాక్యం చెప్తే నాకేమొస్తుంది, ఏమలే వాడి పాపాన్ని వాడు పోతాడులే అని వదిలేసేవాళ్ళు కానీ, ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మీలో ఉన్న పిరికి ఆత్మను, పిరికితనాన్ని తొలగించుకోండి. ఎలాగంటే పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడే వెలగొట్టేస్తారు వాటి అన్నింటిని యేసుక్రీస్తు నామములో. పిరికితనం మంచిది కాదు అని క్లియర్గా పిరికివారు పరలోకానికి చేరరు అని ఉంది. పిరికివారు గురించి, అవిశ్వాసుల గురించి 2వది. అవిశ్వాసులు అంటే ప్రభువుని నమ్ముతారు కానీ ప్రభు ద్వారా నిలబడటం, బాప్తిస్మం తీసుకోవటం సమస్తము చేస్తారు. కానీ మొన్న నేను ఒక చోట ఒక వ్యక్తిని చూస్తున్నా. వారు ముందు క్రైస్తవులట, తర్వాత క్రైస్తవురాలు కాకుండా పోయారట. ఇదే అవిశ్వాసము, పిరికితనం. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు డైరెక్ట్గా అంటే నరకానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారు, బైబిల్ చదువుతారు, సమస్తము తెలుసు. కానీ ప్రజలందరూ నీకేమొస్తుంది బైబిల్ చదివితే? బైబిల్ చదివినంత మాత్రాన, యేసు ప్రభుని గురించి ధ్యానించినంత మాత్రాన లాభం ఏంటి?
అనేక మంది బయట తిరిగే పెద్దలలో లేక పెద్ద ఆస్తిపరుల ముందు కానీ అధికారుల ముందు కానీ నీకు విలువ తక్కువ అవుతుంది కదా, పేదవారు పూజించే యేసుక్రీస్తు ప్రభు గురించి నీకెందుకు అని అడుగుతా ఉన్నప్పుడు ఇలాంటి రకాలు మనసు మార్చుకొని మేము ఇప్పుడు క్రైస్తవులమే కానీ ఇప్పుడు కాదు అని వేరొక రీతిగా మారిపోతున్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు కూడా. అసహించుకోవాలనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఒకవేళ ఈ వాక్యం వినేటప్పుడు ఎవరైనా కానీ అలాంటి వాళ్ళు ఉంటే చూడండి, చాలా చక్కగా క్లియర్గా ఇచ్చారు. అసహ్యులను, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను. వీళ్ళే నరహంతకులు అంటే మనుషుల్ని చంపటం అని అనుకుంటాం ఇక్కడ, అది కరెక్టే. నరహంతకులు అనబడే వాళ్ళు మనుషుల్ని చంపుతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలి, కొద్దిగా డబ్బు ఇస్తాను అయినా కూడా పలానా చోటకి వెళ్ళి హత్య చేసి రామంటే చేసి వచ్చేవాళ్ళు, లేక అలాంటి వాళ్ళు నరహంతకులు. ఇంకా ఆత్మీయంగా తీసుకుంటే మరి ఎదుటివారిని అనేక రకాలైన మాటలతో వేధిస్తూ బాధ పెడుతూ, వారికి ఏ మాట వస్తే నోటికి ఆ మాటను ఎదుటి వారి మీద మాట్లాడుతూ వారిని బాధ పెట్టడం అనేది కూడా హంతకుల్లోకి లెక్కొస్తుంది. చంపేస్తారు కొంతమంది, వాళ్ళు నరహంతకులు, ఇలా మాట్లాడేవాళ్ళు కూడా. అయితే ఇప్పటికి ఎన్ని చెప్పాను, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, ఈ ముగ్గురు ఒకటే తెగ అని చెప్పాను నేను. తర్వాత నరహంతకులు అంటే ఈ తెగ వాళ్ళు. వ్యభిచారులను, వ్యభిచారం గురించి చెప్పవలసిన పనేమీ లేదు. టీవీలో ఎక్కడ లేకపోతే పేపర్లో ఎక్కడ ఏ రోజు పేపర్ చూసినా ఈ వ్యభిచారం గురించి ఎప్పుడు రోజు చదువుతానే ఉంటున్నారు న్యూస్ రీడర్స్. అయ్యో ఇలా జరిగింది, అలా జరిగింది, ఫలానా వయసుతో తారతమ్యము లేకుండా ఉండే పాపం ఇది. ఈ భూమి మీద ఉండగా ఎట్లా పడితే అలాగే ప్రవర్తించి, ఎలా పడితే అలాగే జీవిస్తూ, వ్యభిచారము అనే దానికి లెక్కనేది లేకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు అంటే కూడా భయము లేకుండా అలా ప్రవర్తించిన వారు ఏ క్షణాన చచ్చిపోతారో తెలియదు. కానీ వారికట అగ్నిగంధకములతో మండు గుండములో వేస్తారట వారిని. యేసుక్రీస్తు ప్రభు యొక్క తీర్పులో ఆయనకు ఒక రాజ్యము ఉంది, అది పరలోకము అని చెప్పా. ఆ పరలోకములో యేసుక్రీస్తు రాజు, యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు మాత్రమే పరలోకంలో పవిత్రమైన రాజ్యములో ఉండటానికి. ఎవరిని పడితే వాళ్ళని వచ్చి, ఇప్పుడు మనము ఓట్లకి ఎవరు పడితే వాళ్ళందరం వెళ్ళిపోతాం, ఎవరైనా వేయచ్చు, అది ఈ లోకంలో ఉన్న పద్ధతి. వాళ్ళకు ఒక వయసు ఉంటుంది, ఈ వయసు నుంచి ఈ వయసు ఎవరికైనా కానీ ఓటు వినియోగించుకునే హక్కు ఉన్నందున మనం వెళ్ళి ఓట్లు వేసి మనం కావలసిన మనిషిని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ పరలోకములో దేవుడు మన ఓట్లు కాదు కదా, మనల్ని ఆయన సెలెక్ట్ చేసుకోవాలి. మనం వెళ్ళి అయ్యా మేము పరలోకానికి వస్తామంటే ఎవరు పడితే వాళ్ళు చేర్చుకునేది కాదు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కొన్ని రూల్స్ బైబిల్లో. ఏదో యేసుక్రీస్తు ప్రభు అంటే ఆషామాషిగా చెప్పుకుంటున్నారు చాలామంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క బైబిల్ గ్రంథం చదివిన వాళ్ళు అలా మాట్లాడరు. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నోరెత్తకూడదు. ఏ విషయంలో కూడా ప్రభువుని కానీ ప్రభువుకి సంబంధించిన వారిని కానీ ఇష్టం వచ్చినట్లుగా అనుకోకూడదు, మాట్లాడకూడదు. ఆయన చాలా హీఈస్ ఎ కింగ్ ఆఫ్ కింగ్. ఇక్కడ 18లో బట్ ద సైన్స్ ఆఫ్ ద మోస్ట్ హై షల్ టేక్ ద కింగ్డమ్ అండ్ పొసెస్ ద కింగ్డమ్ ఫర్ ఎవర్, ఈవెన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. చాలా కింగ్ జేమ్స్ వర్షన్లో చాలా కరెక్ట్గా ఇచ్చేసాడు ఈ వాక్యం. మనమేదో ఏసయ్య అని భూమి మీద బతిలో ఆడుకుంటే తప్ప పరలోకానికి వెళ్ళి నాకు రూల్స్ అన్నీ మారిపోతాయి. ఏమో లే పరలోకానికి కూడా అయ్యా మమ్మల్ని చేర్చుకో, మాకు జబ్బు తీసే అంటే కుదరదు. ఇక్కడ ఉండగానే మనం అన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. జబ్బు పోగొట్టుకోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. పాపాన్ని విడిచిపెట్టాలన్నా, పాపము పోగొట్టుకోవాలన్నా యేసు రక్తం కావాలని యేసయ్య దగ్గరికి రావాలి. ఇక్కడున్నప్పుడే అన్నీ సరి చేసుకోవాలి. చనిపోయినాక మేము వెళ్ళిపోతాం యేసయ్య దగ్గరికి అనుకోవటం తప్పు అని ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్న చాలా గొప్ప మాటలు చెబుతా ఉన్నాయి. ఇంకొక విషయం, వ్యభిచారుల గురించి చెప్పాను. మాంత్రికులు మంత్రాలు వేసేవాళ్ళు, మంత్రాలు ఎందుకు వేస్తారో వారికి తెలియదు. వాళ్ళ బాధ ఏదో వాళ్ళకి. మంత్రాలు వేసేవాళ్ళు, విగ్రహారాధన చేసే వాళ్ళకి పరలోకములో రాజ్యము పాలు పొందులు లేవు అని
ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది. మరి మాంత్రికుల సంగతి ఏంటి, విగ్రహారాధికుల సంగతి ఏంటి, అబద్ధాలు చెప్పే వాళ్ళ సంగతి ఏంటి, మనం ఆలోచన చేయాలి. వీళ్ళు పరలోకానికి వెళతారా అంటే వెళ్ళరు అని కరెక్ట్గా ఆన్సర్ ఉంది ఇక్కడ. మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, వీళ్ళే ఈ మూడు కూడా ఒకటే. అబద్ధాలు చెప్తానే ఉంటారు వాళ్ళు, ఏదో ఒక మాట చెప్తారు, చేస్తానే ఉంటారు. మరి కొంతమంది చెప్తా ఉన్నారు, చర్మం మీద వ్యాధి వచ్చిందండి, మంత్రం వేయించుకొచ్చాను, తగ్గలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు నామాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, యేసయ్యతో మాట్లాడుతున్నాం, డాడీ ఫలాంది చేయి, యేసయ్య ఫలాంది చేయి అని అడుగుతూ ఉన్నప్పుడు అది ఏమైతే మనం అడుగుతున్నామో అది చేస్తున్నారు డాడీ. అయితే విగ్రహారాధన గురించి కూడా చాలామంది విగ్రహారాధికులు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటున్నారు. చాలా సంతోషం. యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని ఆయనతో అసలు ఆయన ఎవరు ఏంటి అనేది కొంచెం డీప్గా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ విగ్రహారాధన గురించి ఇప్పుడు మనం చెప్పబడిన విషయాలన్నీ గురించి ఉన్నది బైబిల్లో. వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ మనసు తెరుస్తారు డాడీ. యేసయ్య వాళ్ళ మైండ్ తెరిచినప్పుడు వీళ్ళు నన్ను వెతకాలి అని చెప్పి అనుకుంటున్నారు, కాబట్టి నేను వారికి దొరకాలి అనే ఆశతో ఆ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆ వాక్యం వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చేస్తారు డాడీ వాళ్ళ హృదయంలోనికి వెళ్ళి. అందువల్ల అలాంటి విగ్రహారాధికులు కానీ మాంత్రికులు కూడా మారిన వాళ్ళు ఉన్నారు. తెలియక వాళ్ళు చేసినప్పుడు ప్రార్థన మరలా ఈ యేసయ్యను నమ్మినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా వాళ్ళు కూడా మంచివారిగా మారితే వాళ్ళకు అప్పుడు పరలోకం ఉంటుంది. మార్చబడిన వాళ్ళు, యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్ళుటకు ఛాన్స్ ఉంది. అలా మేము మారమండి, ఇక్కడే మేము ఇప్పుడు ఏవేమైతే మీరు చదివారో ఆ పాపాలన్నీ మాకు కావాల్సిందే, మేము చేయాల్సిందే అంటే మరి వారికే పరలోక రాజ్యము లేదు అని చాలా క్లియర్గా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ వాక్యాన్ని నేను ఎందుకు చదువుతున్నానంటే, పైకి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఈ వాక్యం వింటున్నప్పుడు దీనికి సంబంధించిన వ్యక్తులు ఉంటే పరలోక రాజ్యము లోనికి వెళ్ళటానికి మనం ప్రార్థన చేయాలి. అసలు పరలోక రాజ్యము ఎలాగుంటుంది, పరలోక రాజ్యంలో మనం ఏం చేస్తాము అనేది కూడా మనకి తెలియాలి. అయితే ఇప్పుడు నేను చదివిందంతా నరకానికి సంబంధించింది. అయితే ఈ నరకంలోనికి వెళ్ళకూడదు ఎవరో కూడా, ప్రభువా అందరూ పరలోక రాజ్యంలోకి చేరాలి. పరలోక రాజ్యం అనేది పైన పరలోకంలో ఉన్నది, అది మీరు కట్టే పరలోకం, మానవులతోనే కడతారు. ఆ మానవులు మంచివాళ్ళు, పవిత్రులు, నిన్ను నమ్మిన వాళ్ళు, మరి అసహ్యంగా ఉండని వాళ్ళు, పిరికివారు కానివారు, అవిశ్వాసులు కానివారు, అసహ్యులుగా ఉండని వారు, నరహంతకులు కానివారు, వ్యభిచారులు కానివారు, మాంత్రికులు కానివారు, విగ్రహారాధికులు కానివారు, అబద్ధాలు ఆడనివారు, వీళ్ళందరూ అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ మార్చబడి కనుక ఉంటే వారి కూడా పరలోక రాజ్యములో స్థానము ఉన్నది అని చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్పబడుతుంది వాక్యములు. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. 18 వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు అనేదానికి వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. హల్లెలూయా. ఇది నేను చెప్తున్నాను, చనిపోయిన మనుషులందరూ తీర్పు తీర్చుట కొరకు ఈ మహావృద్ధుడు అని చెప్పిన పరలోకములో ఉండే తండ్రి గురించి చెప్పబడతా ఉన్నది వాక్యం. ఆయన వస్త్రం హిమమోలే ధవళముగా ఉన్నాయని చెప్తున్నారు. తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె ఉన్నవి అంట. ఈయన చూస్తూ ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు. దానియేలు గారు ఒక దర్శనం గురించి చెప్తా ఉన్నప్పుడు రాయబడింది ఇది. అయితే ఆ బలమైనటువంటి వ్యక్తి కూర్చొని ఉన్నప్పుడు ఎవరెవరున్నారట ఆయన ముందు, వేవేల కొలది ఆయనకు పరిచారకులుండురి. కోట్ల కొలది మనుష్యులు
ఆయన ఎదుట నిలిచిరి. కోట్ల కొలది మనుషులంటే చనిపోయిన వారు మంచివాళ్ళు కానీ, మరి ఇందాక నేను చెప్పా పిరికివారు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, వాళ్ళకి పరలోకం లేదని. అయితే ఇప్పుడు చనిపోయిన తర్వాత మంచి వాళ్ళు చనిపోతేనేమో పరదేశంలోకి వెళతారు. ఒకవేళ ఈ భూమి మీద పాపము చేస్తూ ఇలాంటి విగ్రహారాధన, వ్యభిచారము, రకరకాల పాపములతో పట్టబడిన వాళ్ళు అలా చనిపోయిన వెంటనే వాళ్ళు పాతాళ లోకంలోనికి వెళ్ళిపోతారు. తప్పకుండా పాతాళ లోకంలోనికి వెళ్ళిపోయి అక్కడ పాతాళ లోకములో ఉంటారు. వారికి కూడా తీర్పు తీర్చే సమయమున వాళ్ళు కూడా పైకి తేబడినప్పుడు జరిగే సంగతి ఏంటో ఇక్కడ రాస్తున్నారు. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళ పేరు ప్రకారం ప్రభు అక్కడ పిలుస్తూ ఉన్నారు. ప్రతి మనిషి యొక్క పేరు ఏ ఏ గ్రంథాల్లో వివరించబడి రాయబడి ఉన్నదో, వాళ్ళు చేసిన పనులు భూమి మీద ఏం చేశారు, మంచి పనులు చేశారా, చెడ్డ పనులు చేశారా, మంచి పనులు చేస్తే ఏంటి, చెడ్డ పనులు చేస్తే ఏంటి అనేదానికి ఇక్కడ ఇదే తీర్పు. అంటే ఈ తీర్పు గురించి చాలా చక్కగా రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఉంది, దానియేలు గ్రంథంలో ఉంది, ఇంకా మన బైబిల్ ఇంకా చాలా మత్తయి కొన్ని చోట్ల చాలా విపురంగా రాయబడి ఉన్నది. కానీ మనం ఎన్నోసార్లు చదువుతాము కానీ గ్రహించలేము. తీర్పు అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది. ఆ తీర్పులోకి నేను వెళ్ళినప్పుడు నాకేం జరుగుతుంది అనే మనసు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటే మన పేర్లు ఎక్కడున్నాయి అనేది మనం తెలుసుకోవాలి అనే ఆశ కలిగినప్పుడు మనం అడగాలి. భూమి మీదే చనిపోబోయే ముందే మరి మనం అడిగితే జవాబు ఇచ్చేది ఎవరికి అంటే మంచివారికి ఇస్తారు జవాబు. మరి చెడ్డవారికి జవాబు రాదా అంటే చెడ్డవారు కూడా దేవునితో మాట్లాడితే ఇస్తారేమో ప్రభువు. మరి మీరు అసలు దేవుని యందు ఆసక్తి లేకుండా వేరే వేరే పనులు చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మీకు అసలు తెలియరుగా. యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ మాకు తెలుసు, మేము యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడతాము అనేవాళ్ళు ఒకవేళ నిజంగా ధైర్యంగా ఉంటే అడగండి. ప్రార్థన చేసినప్పుడు డాడీ విల్ గివ్ ద ఆన్సర్ ఫర్ యువర్ టోటల్ ప్రేయర్స్. అయ్యా, నా పేరు జీవగ్రంథంలో రాసావా, నేను పాపాలు చేశాను నన్ను క్షమించావా, లేకపోతే నేను ఇంకా పాపం చేస్తాను అయినా నన్ను పరలోకానికి చేర్చుకుంటావా అని అడగండి. నేను పాపం చేస్తూనే ఉన్నాను, పరలోకం ఇస్తావా, నువ్వు పరలోకం ఇస్తారా ప్రభు అని అడిగి చూసినప్పుడు పరలోకం ఇస్తాను అని జవాబు చెప్తారో లేకపోతే దానికి ఆన్సర్ నో అని వస్తుందో, నో అని వచ్చిన వెంటనే మనం భయపడి మన ప్రవర్తన మార్చుకోవాలి. విగ్రహారాధికులు చేస్తూ ఉంటే అది వదిలేయాలి. మాంత్రికులుగా ఉన్నవాళ్ళు మార్చబడాలి. అబద్ధాలు చెప్పేవాళ్ళు మానేయాలి. వ్యభిచారులు మార్చబడాలి. అసహ్యమైన పనులు చేయకూడకుండా మంచివారిగా మార్చబడాలి. పిరికితనము వదిలేసి పిరికివారు మేము ఇప్పుడు ధైర్యస్థులమయ్యామని చెప్పగలిగేటట్లుగా ఉంటే మన పేర్లు కూడా పరలోక గ్రంథాల్లో ఉంటాయి. అప్పుడు తీర్పు తీర్చినప్పుడు మంచివారు యేసుక్రీస్తు ప్రభువు కట్టిన పరలోక రాజ్యంలో ఉండి ఆ యొక్క పవిత్రమైన రాజ్యంలో ఉండటానికి అర్హత ఉంది. లేదంటే వీళ్ళు రెండవ మరణమునకు అర్హులు అని చదివా దానిలోకి వెళతారు. ఈ వాక్యాన్ని బట్టి మీకు నేను ఒక్క కోరిక ఏంటంటే, నా రిక్వెస్ట్, ఒకవేళ ప్రార్థన మేము చేయట్లేదండి, లేకపోతే నా భర్త ప్రార్థన చేస్తున్నారు నేను చేయట్లా, లేకపోతే నా తల్లిదండ్రులు చేస్తున్నారు నేను చేయట్లా, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి వాదనలు. నాకు ఫోన్స్ చేస్తూ ఉన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేసే రకరకాల తెగలు, అంటే చేసేవాళ్ళు తక్కువ, చేయని వాళ్ళు ఎక్కువ. కొన్నిసార్లు అటు ఇటుగా సమానంగా ఉంటున్నారు. కానీ ప్రార్థన చేసేటప్పుడు ప్రభువు మీద ఆనుకొని మనం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి మనకు అసలు ఛాన్స్ ఉందా లేదా అనేది ప్రభు మనతో చెప్తారు.
మనం చెప్పినప్పుడు దానిని బట్టి ఆత్మలో లీనమై ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు నడిపిస్తారు. నువ్వు పలానా పని చేస్తున్నావు, లేకపోతే పలానా బూతులు చెప్తున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, మానేయమని పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లియర్గా మాట్లాడతారు. క్లియర్ వాషౌట్ చేసేస్తారు హృదయాన్ని, ఆత్మను వాషౌట్ చేస్తారు, నాలుక కాల్చేస్తారు, పెదవులు కాల్చేస్తారు, చేతులతో పాపం చేస్తే చేతులు కాల్చేస్తారు. అంటే అనగా పరిశుద్ధాత్మ వలన చేతుల్లో ఉన్న పాపాన్ని ఈ చేతులు కాల్చడం అంటే ఆత్మలో తీసుకోవాలి. కాళ్ళతో పాపం చేయటానికి పరుగులు తీస్తామంటే కాళ్ళలో ఉన్న పాపాన్ని పరిశుద్ధాత్మ శక్తితో కాల్చివేసినప్పుడు మన పాదములు పాపమునకు పరిగెడకుండా యథార్థమైన జీవితంలో నివాసము చేయటానికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మంచి పనులు చేయటానికే సహాయం చేస్తారు. అందుకే పరిశుద్ధాత్మ పొందుకోండి అంటే చాలామంది అమ్మో పరిశుద్ధాత్మ ఏంటమ్మో మాకు భయం అని కొంతమంది ఏమో పొందుకుంటామని, కొంతమంది తెలుసండి మేము కూడా ప్రయత్నం చేస్తామని ఆత్మ పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీటన్నిటికీ ఆన్సర్ ఒక్కటే, ఆత్మ వలన పిరికితనం పోతుంది. కొన్ని పాపాలు కొట్టేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. అందునిమిత్తం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము రెండవ మరణాన్ని జయించవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే నడిపింపును బట్టి మన క్రియలు కరెక్ట్గా మార్చబడి రెండవసారి మరణం అంటే పరలోకానికి వెళ్ళిపోయినాక మరలా అక్కడ తీర్పు జరిగినప్పుడు ఇంకొక మరణం ఉంటుంది అని ప్రకటన 21:8 ఉన్నదానిని బట్టి తెలుస్తుంది. అప్పుడు మనం మరణానికి తీర్పు తీర్చబడకుండా మరణము లేని ప్రశాంతమైన జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే కూర్చుంటానికి అర్హత పొందుకోగలము. బైబిల్ని చదవండి, బైబిల్లో ఉన్న ప్రతి అంశము నాకు అర్థము చేయి డాడీ, పరిశుద్ధాత్మ యేసయ్య అని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పినప్పుడు జంప్ చేస్తాం. మనం బైబిల్ చదువుతా చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో నరకానికి వెళ్ళము అనేది మన ఆత్మ చెప్పేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు మంచి పనులు చేస్తున్నావు, మార్చబడ్డావు, బాప్తిస్మం తీసుకున్నావు, కడగబడ్డావు, కాబట్టి ఇక మంచి పనులు చేయమని చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. చెడ్డ పని చేశావు అంటే సాతాను నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నదని తప్పకుండా తెలుసుకోవాల్సిందే ప్రతి ఒక్క సోదరుడు సోదరి. అమ్మా నేను బాప్తిస్మం తీసుకున్నాను కానీ పాపములో పడిపోయాను, ఫలానా పాపం చేస్తున్న ప్రార్థన చేయమంటున్నారు. అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సెటిల్మెంట్ అవుతుంది. ప్రభు తన వినికిడిలో ఈ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక యేసు నామములో ఆమేన్. పిరికితనం కలిగిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. పిరికాత్మ కలిగిన వారి నుంచి ఆ పిరికి దయ్యాన్ని వెలగొట్టండి యేసు నామములో. అసహ్యులు అనబడే వారి గురించి, అసహ్యమైన పనులు చేసేవారికి ఆ అసహ్యమైన దయ్యాన్ని యేసు నామములో వెలగొట్టండి వారిలో నుంచి. వ్యభిచారము, విగ్రహారాధన, అబద్ధములు ఇలాంటి పాపముల చేత పట్టబడి ఉన్న ప్రతి వ్యక్తిపై ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము వెయ్యండి. యేసయ్య వారిని నీ బిడ్డలుగా మార్చుకోండి, పవిత్రులుగా మార్చుకొని పరలోక రాజ్యములో యుగయుగములు ఏలుబడి చేసే మీతో ఉండుటకు వారికి అవకాశం కల్పించండి. పరిశుద్ధాత్మదేవ యేసయ్య మీకే వందనములు. అలాగే ఇంకా ఎన్నో రకములైన పాపములు ప్రభువా ఈ భూమి మీద జీవిస్తూ మానవులు చేసే ప్రతి పాపమునకు జీతము మరణము అన్నావు. ఆ మరణానికి లోబడి ఇప్పుడు చెప్పిన వాక్యం ప్రకారం రెండో మరణము వారికి ప్రాప్తించకుండా ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రతి ఒక్క మానవుణ్ణి సరిచేయవలసినదిగా తండ్రిని యేసయ్యని పరిశుద్ధాత్మ దేవుణ్ణి విజ్ఞప్తి చేస్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించమని యేసయ్యకి విజ్ఞప్తి చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి మానవుడికి పరిశుద్ధాత్మ అవసరం. వారి పాపాలేంటో వారి చేత ఒప్పించే పరిశుద్ధాత్మడా నీకు వందనములు. పాపములను ఒప్పించి మీరు ప్రతి ఒక్క ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మలోకి మీరు ప్రవేశించి వారి హృదయాలు నీతిమంతులుగా తీర్చండి. ఈ లోకంలో ఉండే మనుషులు ఈ లోకంలో ఉన్న ఇళ్ళు శాశ్వతమైనవి కాదు అని ఈ ప్రజలకు తెలియపరచమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసయ్యను తండ్రిని వేడుకుంటున్నా. యావే తండ్రి కోట్లాది వందనములు చెల్లిస్తూ ఈ భూమి మీద కట్టబడే ఇళ్ళు కాదు ప్రభు, పరలోకంలో మీరిచ్చే ఇంటి కొరకు మేము తాపత్రయపడే మనసు మా అందరికి ఇమ్మని యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగి నామములో యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. జయమ్మ విల్సన్, కృపా సన్నిధి, WRCC, డోర్ నెంబర్ 47-9-4, ESI హాస్పిటల్ రోడ్, గుణదల 4, విజయవాడ 5200
00004, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 93 96 80 80 26. మరి ఒక నెంబర్ 87 90 92 85 98.